హాయ్ అండి అందరికి ఈరోజు అయితే పూర్ణాలు అయితే చేస్తున్నామండి. స్వీట్ పూర్ణాలు అయితే ఎలా చేస్తామనేది అయితే మన వీడియోలో చూపిస్తాం. ఒకసారి మీరు ఇలా చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏమన్నా స్వీట్ రెసిపీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అండి. మనకి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు లేదా పండగలకి పబ్బాలకి శుభకార్యాలకి చేసుకోవాలనిపించినప్పుడల్లా ఈ ఇన్స్టా పూర్ణం బూరెలు అయితే రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్, చిటికలు అయిపోతుంది. ఈ పూర్ణం బూరెలు వేరే విధంగా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే అది లేట్ ప్రాసెస్, ఇది సింపుల్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం రెండు ఒకటే అండి. చాలా అంటే చాలా బాగుంటాయి పూర్ణం బూరెలు. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు రైస్ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. మనం పూర్ణం తయారు చేసుకోవాలండి. దీనికోసం మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని నీట్ గా కడుక్కొని కుక్కర్లో అయితే పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్ వచ్చేదాకా అయితే పెట్టుకోండి. మనం మైదా పిండిని, రైస్ పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా తీసుకొని పచ్చెనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నీటిలో అయితే నానబెట్టుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న పచ్చెనగపప్పుని పప్పు గుత్తుతో కానీ లేదంటే స్మాషర్తో కానీ మెత్తగా రుబ్బుకోవాలండి. బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలండి. ఇందులో బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగేదాకా అయితే బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కూడా కలుపుకోవాలి. మా వారు ఏమన్నా స్వీట్ చేయని చెప్పారు. ఈరోజు స్వీట్ పూర్ణాలు అయితే చేస్తాను బావ అని చెప్పాను. అందుకే సరే చేయన్నాడు. స్వీట్ బోండాలు అయితే చేస్తా ఉన్నానండి. మనకి ఈ పూర్ణం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేదాకా అయితే చూసుకొని తర్వాత అయితే తింపేసుకొని ఈ పూర్ణంని రౌండ్ గా చిన్న చిన్న బాల్గా అయితే ఉండలుగా చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఈ పూర్ణంని చిన్న చిన్న ఉండలుగానే చేసుకోండి. పెద్ద పెద్ద ఉండలుగా అయితే చేయొద్దు. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం బాగా ఉండలు చేసుకుని అయితే పెట్టుకోవాలండి పూర్ణాలకైతేను. తర్వాత ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఉండల్ని పిండిలో ఇలా కలుపుకొని నూనెలో అయితే వదలండి. తర్వాత ఈ పూర్ణం బూరెలను అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఇలా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లు అయితే తీసి పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.